అయ్యా నమస్కారం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 11 మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇంకొక ఎపిసోడ్తో ఈ సీజన్ 4 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక కంప్లీట్ రీక్యాప్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత సీజన్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ సీజన్ 5లో 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి, క్రంచీ రోల్లో రిలీజ్ అయినాయి. అండ్ ఎవరి వీక్ ఒక కొత్త ఎపిసోడ్ అయితే రిలీజ్ కాబోతుంది. మోస్ట్లీ ఈ 2 వీడియోస్ కంప్లీట్ తర్వాత ఆ మెయిన్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత త్వరగానే ఆ యానిమేని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అండ్ సీజన్ 5 అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కూడా పోస్ట్ పోన్ చేయడం లేదు. అండ్ ప్రతి ఒక్క వీడియోని కూడా మీకు ఒక 20 మినిట్స్ రన్ టైంలో రావడం కోసం నేను యానిమేని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల డైలీ ఒక బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెయిన్ అయితే వీడియో దింపలేకపోతున్నాను. సో ఎప్పుడైతే హెల్త్ రికవర్ అయిపోతుందో డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నేను ఫైర్ ఫోర్స్ యానిమే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ బట్ కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. సో నేను అందుకనే ఈ రిమైనింగ్ ఉండే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటా జనవరిలో రిలీజ్ కాబోయే ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2 అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆ తర్వాత రిమైనింగ్ ప్రీవియస్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చేస్తాను. అండ్ దాంతోపాటు జేజేకే సీజన్ 3 జనవరిలో రిలీజ్ కాబోతుంది. బట్ ఆల్రెడీ యానిమే ప్రొఫెసర్ మొత్తం జేజేకే యానిమేని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను మళ్ళీ సీజన్ 3 ఎక్స్ప్లెయిన్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంతేకాకుండా హెల్ ప్యారడైజ్ సీజన్ 2 డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాను. ఆ యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్లో ప్రీవియస్ సీజన్ ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆ వీడియో చూసేసేయండి యానిమే రిలీజ్ అయిపోయే లోపల. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు 4 ఎంబ్లమ్స్ యొక్క కేవ్ అనేది చూపిస్తామంట. ఎపిసోడ్ 10 లో మన 7 స్టార్ స్క్వాడ్ పర్సన్స్ యొక్క గుల్డ్ మెంబర్స్ అందరినీ కూడా ఒక పర్సన్ అటాక్ చేస్తాడు కదా. సో అటాక్ చేసిన పర్సన్ మనమంతా హాంగ్లింగ్ అనుకుంటాం, కానీ అక్కడ ఉండేది హాంగ్లింగ్ కాదు, నన్జున్ అనమాట. ఇంకప్పుడే మన నన్సెన్ జూన్ గారు కూడా అసలు ఏం జరుగుతుంది, మీరంతా ఇక్కడ ఎందుకున్నారు, మా వాళ్ళు లేరి, అసలు నా 5 మంది తమ్ముళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి మన మాస్టర్ జీతో మాట్లాడుతుండే అమ్మాయిని అడగడంతో ఇంకప్పుడే అమ్మాయి కూడా మేము ఆ 4గురిని కూడా ఖైదు చేసాము అండ్ త్వరలో మా మాస్టర్ జీ నిన్ను కూడా ఖైదు చేస్తాడు అనడంతో ఇంకప్పుడే ఆ నంజన్ సున్ గడ్ కూడా నవ్వుకుంటా అంత సీన్ మీ ఓనికి లేదులే, అండ్ అసలు మా వాళ్ళకి ఏమైందో నేను నీ వే ఆఫ్ మెమరీస్ లేకి వెళ్ళి చెక్ చేస్తానని చెప్పి వెంటనే తన మెమరీస్ అనేది చూడడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దీనికి ప్యారలల్ గా మన వాంగ్లింగ్ యొక్క కాలేజ్ లో జిమ్ రూమ్ అయితే చూపిస్తారు అనమాట. అక్కడే మన వాళ్ళందరికీ కూడా ఒక టీచర్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఆ ట్రైనింగ్ లో భాగంగానే మన గోవా గైడ్ అయితే ఈ యొక్క యానిమే ఆర్థర్ అయితే పడగొట్టేస్తాడు. ఇంకా వాడు కూడా అయ్యో నేను మళ్ళీ ఓడిపోయానా అనడంతో ఇంకా అప్పుడే గోవా గైడ్ కూడా ఎందుకు సార్ మీరు ప్రతిసారి క్యామియో అపిరెన్స్ ఇస్తారు, పక్కకి వెళ్ళి ఆడుకోవచ్చు కదా అని చెప్పి తనని ఎక్కిరిస్తాడు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అండ్ ఇంకొక సైడ్ మన లిన్ పాప్కి ఇంకా ఫ్రాగీ 2కి అయితే ట్రైనింగ్ జరుగుతుంది. సో మన లిన్ పాప ఎన్నో కష్టాలు పడుకుంటా ఫ్రాగీ 2ని ఓడిచ్చేసాను అనుకుంటుంది కానీ బట్ వెంటనే అక్కడ ఫ్రాగీ 2 మాయం అయిపోయి వెనక నుంచి వచ్చి లిన్ పాపను కిందికి పడేసి ఏమనుకుంటున్నావు లిన్, నువ్వు ఒక డీమన్ కింగ్నే ఓడిద్దాం అనుకుంటున్నావా, అది అస్సలు జరగదులే, ఇప్పుడు నువ్వే ఓడిపోయావు అంటుంది. అండ్ ఇంకొక సైడ్ అయితే మన వాంగ్లింగ్ కి ఇంకా చెంచావుకి అయితే ఫైట్ జరుగుతుంది. సో మన చెంచావు గడు వాంగ్లింగ్ ని పడేద్దామని చెప్పి తనని ఎత్తడానికి ట్రై చేస్తాడు కానీ బట్ మనోడు తరం కాదు. సో ఇలా మనోడు కష్టాలు పడుతూ ఉండడానికి చూసిన వాంగ్లింగ్ ఓకేలే గివ్ అప్ ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి వెంటనే మన చేతిలో ఓడిపోతాడు. ఇంకా దాన్ని చూసిన ఫ్రాగీ 2కి ఇంకా లిన్ పాప్కి అయితే మైండ్ పోతుంది, ఏంటి వాంగ్లింగ్ ఓడిపోయాడా అని. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళందరూ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవ్వడంతో అప్పుడే గోవా గారు చెప్తా ఉంటారు, మీకు తెలుసా స్క్వాడ్ సెయింట్ గారు ఉన్నారు కదా, అదే వే ఆఫ్ హెవెన్ ని కంప్లీట్ చేసిన వాళ్ళు. సో ఆయన ఒక సక్సెసర్ ని మన స్కూల్ స్టూడెంట్స్ లో వెతుకుతున్నారు కదా. సో వాళ్ళు ఇప్పుడు ఒక సక్సెసర్ ని వెతికారంట, తను ఎవరో కదా మన సూరంగ్. సో ఆ విషయం మాట్లాడడానికి ఆ సైంట్ గారు మన సూరంగ్ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారంట. అందుకనే సూరంగ్ ఈ రోజు కాలేజ్కి రాలేదు అనడంతో ఇంకా నెక్స్ట్ సీన్ లో అయితే సూరంగ్ హౌస్ ని అయితే చూపిస్తామంట. సో అప్పుడే వాళ్ళంతా కూడా డిన్నర్ చేస్తుంటారు. ఇంకా ఆ గ్యాప్ లోనే ఆ సార్ స్క్వెంట్ గారు కూడా సూరంగ్ ఒక తాతగారితో మీ సూరంగ్ అమ్మాయి అనేది ఎంతో పవర్ఫుల్ అనమాట, సో తను నా వే ఆఫ్ హెవెన్ ని క్యారీ చేసి నా సక్సెసర్ లాగా ఉండబోతుంది అనడంతో ఇంకా మాట్లాడిన వాళ్ళ తాతయ్య షాక్ అయితే ఇంకా అప్పుడే సూరంగ్ బాబు కూడా అవును తాతయ్య నాలో అంత పవర్ ఉంది అనడంతో ఇంకా మాట్లాడిన వాళ్ళ తాతగారు ఏంటి సూరంగ్ జోకులు వేస్తున్నావు, నీకు అంత సీన్ లేదని చెప్పి నాకు ముందే తెలుసు, ఆయనకేదో పిచ్చి పట్టి వాగుతానల్లే, నువ్వు దాన్ని ఏం పట్టించుకోవద్దు అనడంతో ఇంకా అప్పుడే ఆ స్క్వాడ్ సెయింట్ గారు కూడా లేదండి నేను చెప్తున్నది నిజమే, నిజానికి మీ సూరంగ్ పాప ఆ హాంగ్లింగ్ అని ఓడిచ్చేసింది. సో నాకు తెలిసినంత వరకు మీ పాప వే ఆఫ్ హెవెన్ ని ఈజీగా కాంకర్ చేయగలరు అండ్ నా తర్వాత తనే ఈ వే ఆఫ్ హెవెన్ కి సక్సెసర్ గా ఉంటుంది అనడంతో ఇంకా మాట్లాడిన వాళ్ళ తాతగారు కూడా లేదు నా మనవరాలకి అట్లాంటివి ఏంటి అవసరం లేదు, మా దగ్గర కొన్ని 100 కోట్లు ఆస్తుంది, సో మా పాప వే ఆఫ్ హెవెన్ కి వారసరాలు కావాల్సిన అవసరం లేదు, మీరు వేరే పాపని లేదంటే వేరే అబ్బాయిని వెతుక్కుంటే మంచిదే అని చెప్తాడు. ఇంకా మాట్లాడిన ఆ ముసలోడు కూడా మీరు అలా అనకండి సార్, మీకు ఏమన్నా భయం ఉంటే సూరంగ్ ఏమన్నా అవుతుంది అంటే మీరు అస్సలు ఆ విషయాన్ని అయితే పట్టించుకోవాల్సిన పని లేదు, సూరంగ్ ఇప్పుడు ఎంతో పవర్ఫుల్ అండ్ ఎప్పుడైతే తను వే ఆఫ్ హెవెన్ ని కంప్లీట్ గా మాస్టర్ చేస్తుందో అప్పుడు తన దరిదాపులకు కూడా ఎటువంటి ప్రమాదము రాదు, నాది ప్రామిస్ అంటాడు.
బట్ సూరంగ్ వాళ్ళ తాతగారు మాత్రం అస్సలు కన్విన్స్ కాడు. సో అలా ముసలోడు బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడే సూరంగ్ పాప ముసలోని తాకొచ్చి, మాస్టర్ నేను మీ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలను, బట్ నేను మా తాతయ్య గారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరేమనుకోకుంటే మేము ఒక స్ట్రీమింగ్ అనేది క్రియేట్ చేయబోతున్నాం, లైక్ ఒక మూవీని అయితే చూడబోతున్నాం. సో మీరు కూడా ఆ థియేటర్కి రండి అని చెప్పడంతో ఇంకా మాట్లాడిన ఆ ముసలోడు కూడా ఓకే నేను మూవీ చూడడానికి వస్తాను, కానీ నువ్వు కూడా వే ఆఫ్ ఇవన్నీ నేర్చుకుంటావా అనడంతో ఇంకా మన సూరంగ్ కూడా ఓకేలే చూద్దామని చెప్తుంది. దానికి ముసలోడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన సూరంగ్ పాప ఇంకా మాస్టర్ జీ ఇద్దరు కూడా వాంగ్లింగ్కి ఓకే వాంగ్లింగ్ నువ్వు చెప్పినట్లు మేము అంతా ఏర్పాటు చేసేసాం, నెక్స్ట్ స్టెప్ ఏంది అనడంతో ఇంకా మన వాంగ్లింగ్ కూడా డేట్ కోసం వెయిట్ చేయండి అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది వాంగ్లింగ్ హౌస్కి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇంకా అప్పుడే వాంగ్లింగ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే వాంగ్లింగ్ మేము బయటికి షికార్కి వెళ్ళొస్తాం, బట్ నువ్వు ఇంట్లో ఫ్రాగీ డాగ్తో ఖాళీగా ఉంటావా అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా ఓకే మేము చదువుకోవాలి ఎగ్జామ్స్ వస్తున్నాయి బాయ్ అంటాడు. ఇంకా ఆ మాటలిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంట్రా వీడు కొత్తగా మాట్లాడుతున్నాడు అని చెప్పి షాక్ అయ్యి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో ఇంకా వెంటనే మన వాంగ్లింగ్ వాళ్ళ నాన్న యొక్క సైంటిస్ట్ రూమ్ లోకి వెళ్ళి అక్కడైతే ఒక సీల్ అయితే రెడీ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన ఫ్రాగీ డాగ్ అర్థం కాదన్నమాట, అసలు వాంగ్లింగ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా నేను ఒక కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాను అండ్ ఆ వరల్డ్ అనేది ఈ సీల్ లోపల అయితే సీల్ చేయబోతున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన ఆ ఫ్రాగీ డాగ్ మైండ్ పోతుంది, ఎందుకని నువ్వు ఇలా క్రియేట్ చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ స్క్వాడ్ వచ్చి చెప్తుంది అనమాట, లాస్ట్ టైం నీకోసము మన వాంగ్లింగ్ మాస్టర్ అయితే ఒక డీమన్ వరల్డ్ క్రియేట్ చేశాడు కదా, ఈసారి కూడా అట్లాంటిదే క్రియేట్ చేయబోతున్నాడు, బట్ ఈ వరల్డ్ అనేది ఖచ్చితంగా ఈ సీల్ నుంచినే వెళ్ళాలి అండ్ ఈ సీల్ నుంచినే రావాలి అన్నట్లు ఒక పోర్టల్ మాదిరి అయితే క్రియేట్ చేయబోతున్నాడు అని చెప్తుంది. ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా ఆ సీల్ని అయితే రెడీ చేసేసి ఓకే ఫ్రాగీ డాగ్ నీకు ఒక మంచి గిఫ్ట్ అయితే రాబోతుంది అండ్ ఆ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నావా అనడంతో ఇంకప్పుడే ఫ్రాగీ డాగ్ కూడా నేను ఆ గిఫ్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న వాంగ్లింగ్ అసలు ఏది ఆ గిఫ్ట్ నాకు చూపించు అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ జింకి ఇంకా ఫ్రాగీ డాగ్ అయితే ఒక గేట్ ద్వారా అయితే లోపలికి వెళ్తారు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు మాస్టర్ జీతో పాటు మన వాంగ్లింగ్ గ్యాంగ్ అయితే చూస్తామట. ఇంకా అప్పుడే మాస్టర్ జీ కూడా ఓకే నేను మిమ్మల్ని ఇప్పుడు థియేటర్కి పిలిచబోతున్నాను అండ్ అక్కడ మీకు ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, అందరూ రెడీగా ఉండండి అనడంతో ఇంకా అప్పుడే మన వాళ్ళంతా కూడా ఎంత ఎక్సైట్ ఫీల్ అవుతారు. కానీ బట్ అక్కడ వాంగ్లింగ్ లేకపోవడంతో మన వాళ్ళు అడుగుతారన్నమాట వాంగ్లింగ్ ఎక్కడ ఉన్నాడు అనడంతో ఇంకా అప్పుడే మాస్టర్ జీ కూడా వాంగ్లింగ్ ఆల్రెడీ థియేటర్లోనే ఉన్నాడు, ఇంకా మనం వెళ్ళేదే లేటు అనడంతో ఇంకా అప్పుడే మన గోగాడు అయితే త్వరగా వెళ్దాం పదండి, ఆ సినిమా ఎట్లాంటి కిక్ ఇస్తుందో నేను చూడాలనుకుంటున్నాను అనడంతో ఇంకా అప్పుడే చెంచావ్ గాడు కూడా అదొక రొమాంటిక్ మూవీ అయితే ఎంత బాగుంటుందో అని అనుకుంటాడు. ఇంకప్పుడే మాస్టర్ జీ కూడా వెంటనే వాంగ్లింగ్ క్రియేట్ చేసినట్లు ఆ సీల్ అనేది అక్కడ పెట్టి వెంటనే వీళ్ళందరూ కూడా ఆ లోపలికి అయితే గేట్ లోపలికి వెళ్తారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు ఫ్రాగీ టూని వాంగ్లింగ్ ని ఇంకా జింకిని అయితే చూస్తామట. ఇంకప్పుడే వాంగ్లింగ్ అయితే ఈ వరల్డ్ ఎలా ఉంది అనడంతో ఇంకప్పుడే మన ఫ్రాగీ డాగ్ కూడా ఓకే ఈ వరల్డ్ ఎంతో బాగుంది కానీ బట్ ఎందుకని నువ్వు అక్కడ నా స్టాచ్యూ అనేది పెట్టావు అనడంతో ఇంకప్పుడే జింకి కూడా ఎందుకంటే నువ్వు వాంగ్లింగ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అంటుంది. ఇంకా ఆ మాటలైనా మన ఫ్రాగీ డాగ్ ఎంతో బాధపడుతుంది అనమాట, ఎందుకంటే సీజన్ 3లో వాంగ్లింగ్ చంపేద్దామని చెప్పి ట్రై చేసింది కదా, సో అందుకని తను బాధపడుతూ ఉంటే ఇంకప్పుడే మన వాంగ్లింగ్ కూడా నువ్వేం అంతగా బాధపడాల్సిన పని లేదు అండ్ ఈ వరల్డ్ నీకోసమే క్రియేట్ చేశాను, ఇంకొద్ది రోజుల్లో ఈ వరల్డ్ కూడా నువ్వే రాజు అని చెప్తాడు. ఇంకప్పుడే మన వాంగ్లింగ్ ఇక్కడ నేచర్ని ఎలా మార్చగలడు అని చెప్పి ఒక కంప్యూటరైజ్ చూపించి అందులో ఒక గేమ్ మాదిరి ఆడుతుంటాడు, మనకి లీగో గేమ్ అనేది ఉంటుంది కదా, సో ఆ గేమ్ని యూజ్ చేసుకొని ఇక్కడ నేచర్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటాడు, లైక్ క్లౌడ్స్ని రప్పించడము, క్లౌడ్స్ని పంపించడము అండ్ కొత్త కొత్త చెట్లను క్రియేట్ చేయడము అండ్ వాటికి ప్రాణం వేయడము, ఇట్లా తను క్రియేట్ చేసిన ప్రతి ఒక్క వరల్డ్ గురించి కూడా మన ఫ్రాగీ డాగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు అండ్ ఈ గ్యాప్ లోనే పోర్టల్ ద్వారా ఇంకా మన వాంగ్లింగ్ గ్యాంగ్ అంతా కూడా అక్కడికి వస్తారనమాట. అండ్ అక్కడ ఉండే వరల్డ్ని చూసి మన వాళ్ళంతా కూడా ఓ ఇదెంతో అద్భుతంగా ఉంది అండ్ మీరు చెప్పే సినిమా ఇదేనా అనడంతో ఇంకా అప్పుడే మాస్టర్ జీ కూడా అవును ఈ వరల్డ్ మీకోసమే అండ్ మీరు ఇక్కడ ఎంతసేపు అయినా ఎంజాయ్ చేసుకుంటుండొచ్చు అనడంతో ఇంకా అప్పుడే మన వాళ్ళంతా కూడా దాన్ని చూస్తూ ఉంటారు అనమాట. అండ్ అక్కడే థండర్ మష్రూమ్స్ కూడా ఉంటాయి, ఇంకా అవి చూసిన చెంచవ్ గాడు గోగాడు ఎంతో సంతోషపడుతూ ఉంటారు అండ్ ఈ వరల్డ్ మాకు ఎంతో బాగా నచ్చిందని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్ని గమనించండి జింకి కూడా వాంగ్లింగ్ సార్ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ వచ్చారు మనం వెళ్దామా అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ కూడా తన చేతిలో ఉండే యూనో కార్డ్ బయటికి తీసి వెళ్దామా డ్రాగన్ అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే మన వాంగ్లింగ్ ఫ్రెండ్స్ దాకైతే ఆ డ్రాగన్ అయితే వస్తుంది అండ్ ఈ డ్రాగన్ మీకు తెలుసు కదా సీజన్ 3లో అయితే దీన్ని అపియరెన్స్ అయితే ఇచ్చింటారు. సో మనోడు దీన్ని యూనో కార్డ్ గా మార్చి తన దగ్గర సీల్ చేసి పెట్టుకుంటాడు. ఇంకా దాన్ని నార్మల్ స్టేజ్కి తెచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఆ డ్రాగన్ ని చూసి ఎంతో అమేజింగ్ గా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే మన వాంగ్లింగ్ ఇంకా ఫ్రాగీ టూ అయితే దాని జుట్టు నుంచి బయటకు వచ్చి కమాన్ గైస్ మనం ఇప్పుడు ఒక రైడ్ కు వెళ్దామా అనడంతో ఇంకా అప్పుడే మనోళ్ళు భయంగానే ఇంకా దాని మీదకి అయితే ఎక్కుతారనమాట రైడ్ మీదకి. సో అలా మన వాంగ్లింగ్ ఫ్రెండ్స్ ఏంటే గోగాడు చెంచోగాడు లిన్ పాప ఫ్రాగీ టూ ఆ డ్రాగన్ మీద అయితే రైడ్ చేస్తారు. ఇంకప్పుడే మన వాంగ్లింగ్ తన స్క్వాడ్ తీసి వెంటనే స్క్వాడ్ తో ఒక డైమెన్షన్ పోర్టల్ అనేది ఓపెన్ చేస్తామట. అండ్ ఆ పోర్టల్ నుంచి అయితే మన యొక్క యూనికాన్ అయితే వస్తుంది. ఇంకా యూనికాన్ చూసిన సూరంగ్ సంతోషపడుతుంది. అండ్ అప్పుడే మన వాంగ్లింగ్ కూడా సరే మన ఇద్దరం సపరేట్ గా రైడ్ చేద్దాం అని చెప్పి వీళ్ళిద్దరు దాని మీద ఎక్కి రైడ్ కు వెళ్తారు. సో ఇలా మన వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ ఉండడానికి చూస్తున్న మాస్టర్ జీ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మాస్టర్ జీ వెనకలైతే ఆ ముసలి సెయింట్ కూడా వస్తాడు. ఇంకా అప్పుడే సెయింట్ గడ్ వచ్చి
ఎవరు ఈ వరల్డ్ని క్రియేట్ చేశారో అనడంతో ఇంకా అప్పుడే మాస్టర్ జీ ఇది నా మాస్టర్ క్రియేట్ చేశాడు అండ్ వాళ్ళంతా కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి చూపిస్తాడు. సో అక్కడ మన చెంచావ్ గడు ఫర్ ది ఫస్ట్ టైం సూరంగ్తో పాటు ఉండే వాంగ్లింగ్ని చూసి మనోడు ఎంతో బాధపడతాడు అనమాట. ఎందుకంటే మనోడికి సూరంగ్ అంటే ఒక క్రష్ ఉంది కాబట్టి. సో అప్పుడే ఫ్రాగిటు తనకు వచ్చి అరే నేను నీకు ఈ విషయం సీజన్ 1 నుంచినే చెప్తున్నా, నువ్వే అనవసరంగా హోప్స్ పెంచుకున్నావు, ఏం పర్లేదులే ఒక అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి దొరుకుతుంది అనడంతో ఇంకా మన చెంచావ్ గడు కూడా నార్మల్ అయిపోతాడు. సో అలా వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఆ వరల్డ్లో. అండ్ దీనికి ప్యారలల్గా మన యొక్క ఒరిజినల్ వరల్డ్లో షాంఘైలో ఆ 4 ambulance వాళ్ళ కేవ్ దగ్గర అయితే ఆ నంజున్ గడ్ అయితే ఆ అమ్మాయి దగ్గర నుంచి మెమరీస్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎలా తన యొక్క బ్రదర్స్ తన కింద ఉండే 4 ambulance వాళ్ళు ఓడిపోయారో, ఫస్ట్ క్విన్జిన్ గడు, ఆ తర్వాత ఇంకొక ముసలోడు అండ్ మిగిలిండే ఇద్దరు కూడా ఓడిపోవడము అండ్ ఫైనల్గా హాంగ్లింగ్ గడ్ కూడా ఓడిపోవడం అనమాట. అండ్ వీళ్ళంతా కూడా ఎవరి చేతుల్లో ఓడిపోయారు అండ్ దీని అంతటికి కారణం ఒక గేమ్. అండ్ ఆ గేమ్ నాడిండేది మన సూరాంగ్ అని తెలుసుకున్న వెంటనే మనోనికి పిచ్చి కోపం వచ్చి ఓకే దీని అంతటికి కారణం నువ్వు ఆ సూరాంగ్, అయితే నేను నీకోసం వస్తున్నానని చెప్పి మనోడు వెంటనే గ్యాల్లోకి ఎగిరి షాంఘైకి అయితే ఎంటర్ అవుతాడు. ఇంకొచ్చిన వెంటనే మనోడు తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి ఓకే సూరాంగ్ నువ్వు ఎక్కడున్నా నేను కనుక్కుంటానని చెప్పి తన స్పిరిచువల్ ఎనర్జీని మొత్తం షాంఘై అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. సో షాంఘై అంతా కూడా తన స్పిరిచువల్ ఎనర్జీ సూరంగ్ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని అయితే సెన్స్ చేస్తూ ఉంటాయి. ఇంకా తనకైతే తన స్పిరిచువల్ ఎనర్జీ దొరుకుతుంది, ఐ మీన్ సూరంగ్ది. ఇంకా వెంటనే మనోడు ఎక్కడుంది ఇక్కడ ఉన్నావా అని చెప్పి మన వాంగ్లింగ్ ఒక ఇంటి దాకా అయితే ఎంటర్ అవుతాడు. ఎందుకంటే మెయిన్ గేట్ అక్కడే ఉంది కాబట్టి. ఇంకా వాంగ్లింగ్ హౌస్ దాకా వచ్చిండే వెంటనే మన నంజున్ గడు ఓకే ఈ ఇంట్లోనే దాక్కున్నావు సూరాంగ్, నేను నిన్ను కనిపెట్టేశాను అని చెప్పి వెంటనే డోర్ తెరుస్తాడు. ఇంకెప్పుడైతే మనోడు డోర్ తెరుస్తాడో మనోడు కూడా ఆ కొత్త వరల్డ్లోకి అయితే టెలిపోర్ట్ అయిపోతాడు. ఇంకా మన వెయిన్ వీలన్ గడు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతాడో మన స్క్వాడ్ జెయింట్ గడు ఇంకా మన యొక్క మాస్టర్ జీ వీని చూసి ఓ నువ్వా అనడంతో ఇంకా అప్పుడే మన మాస్టర్ జీ కూడా ఓ అన్నయ్య నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, అయితే ఇప్పుడు నా పని ఇంకా సులభమైందిలే, ఫస్ట్ నేను ఈ అమ్మాయి తర్వాత నీ తాకొద్దాం అనుకున్నా బట్ ఇప్పుడు ఫస్ట్ నేను నిన్నే వేసేస్తాను అనడంతో ఇంకా అప్పుడే ఆ ముసలోడు కూడా నీకు అంత సీన్ లేదు లేరా తమ్ముడు అని చెప్పి తన స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. ఇంకా దానికి మన వెయిన్ వీలన్ గడు కూడా నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావన్నయ్య, ఇప్పుడు నేను కూడా వే ఆఫ్ హెవెన్ని నేర్చుకున్నానని చెప్పి ఒక్కసారిగా తన యొక్క డార్క్ స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. దెబ్బకి అక్కడైతే మొత్తం అంతా కూడా డార్క్ స్పిరిచువల్ ఎనర్జీ వల్ల మొత్తం అంతా ఆ ప్లేస్ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా దాన్ని గమనించిండే మన సూరాంగ్ భయపడుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గాడు కూడా నీకేం కాదు సూరాంగ్ నేనున్నానని చెప్పి వెంటనే తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించుకొని వీళ్ళ చుట్టూరు అయితే ఒక షీల్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాడు. అండ్ తన వెనకాల తన ఫ్రెండ్స్ కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడకూడదు అని చెప్పి వీళ్ళ షీల్డ్ వెనకలు ఇస్తాడు. బట్ వీళ్ళందరినీ కాపాడే ప్రాసెస్ లో మన మాస్టర్ జీని మర్చిపోయింటాడు అనమాట వాంగ్లింగ్ గాడు. లిటరలీ వాడి దగ్గర నుంచి వచ్చిన బ్లాక్ స్పిరిచువల్ ఎనర్జీకి మన మాస్టర్ జీ ఎగిరిపోతూ ఉంటే అప్పుడే ఆ ముసలి సెయింట్ కూడా నీకేం భయపడకు మాస్టర్ జీ నేను నీతో ఉన్నా అని చెప్పి వెంటనే తన చుట్టూ కొన్ని స్క్వాడ్స్ వేసి తన చుట్టూ ఒక బ్యారియర్ అయితే క్రియేట్ చేస్తాడనమాట. ఇంకా వెంటనే తన స్పిరిచువల్ ఎనర్జీ మొత్తం ఉపయోగించుకొని నువ్వు ఎంత సాధించినా నన్ను దాటలేవు తమ్ముడు అనడంతో ఇంకా వెంటనే మన నంజన్ సున్గాడ్ అయితే తను ఇంతవరకు నేర్చుకుంటే ప్రాక్టీస్ని అండ్ రీసెంట్గానే మాస్టర్ చేసిన వే ఆఫ్ హెవెన్ని రెండింటిని కంబైన్ చేసి ఒక పెద్ద ఎనర్జీ ఇంపల్స్ అనేది క్రియేట్ చేస్తాడు. లైక్ ఒక పెద్ద మైనస్ ఆరా అనుకోండి. ఇంకా వెంటనే తన ఆరా ముందర మన యొక్క ముస్లోని ఆరా అనేది తరం కాదనమాట. సో దీన్ని గమనించే మన వాంగ్లింగ్ కూడా ముస్లోనికి ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి వెంటనే తన స్పిరిచువల్ ఎనర్జీ నుంచి కొంచెం ముస్లోనికి అయితే షేర్ చేస్తాడు. సో అప్పుడు ఒక్కసారిగా ఆ మైనస్ నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ రెండు కూడా ఈక్వల్ స్టేజ్లో అయితే ఉంటాయన్నమాట. సో అలా ఆ రెండు కూడా యాక్టివేట్ అవడంతో ఐ మీన్ ఆ రెండు కూడా టచ్ అవడంతో దెబ్బకి ఆ ప్లేస్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. నా పని అయిపోయింది అనుకున్నారా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.